నమస్తే, వెల్కమ్ టు వ్యూ డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు భారతరత్న కోసం కృషి చేస్తామని వ్యాఖ్య. రాష్ట్రంలో సినిమా షూటింగ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్న మంత్రి కందుల దుర్గేష్. కొండపల్లి బొమ్మల తయారీని ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం దృష్టికి తీసుకొచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. దేశ రాజకీయాల్లో 1984 సంవత్సరం ఒక సంచలనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 3.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలనకు 1984 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠమని చెప్పారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన సజీవ చరిత్ర పుస్తకాన్ని విజయవాడ శివారు పోరంకిలోని మురళీ రిసార్ట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సజీవ చరిత్ర పుస్తకం ద్వారా 1984లో చోటు చేసుకున్న వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. 3.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలనకు 1983 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠమని చెప్పారు. 161 మంది ఎమ్మెల్యేలతో అప్పటికప్పుడు రామకృష్ణ స్టూడియోకి వెళ్లి క్యాంపు పెట్టామని గుర్తు చేస్తారు. అప్పట్లో 18 నెలలకు ఒక ప్రభుత్వం మారేది. మహా పోరాటంలో గెలిచింది ఒక ఎన్టీ రామారావు మాత్రమే అని తెలిపారు. ప్రజాస్వామ్యానికి జరిగిన ద్రోహంపై ప్రజలు తిరగబడ్డారని అన్నారు. ఇంద్రసేనారెడ్డి అప్పట్లో ఎమ్మెల్యేలను తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. దేశంలో నాయకులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చేందుకు వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆ రోజు గవర్నర్ రామ్లాల్ ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చారని అన్నారు. దేశంలో తమకు ఎవరు ఆశ్రయం ఇవ్వకపోతే రామకృష్ణ హెగ్డే ఒక్కరే కర్ణాటకలో ఆశ్రయం ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే చాలా మంది తిరిగి ఇంటికి వెళ్లిన పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే వరకు పోరాటం చేస్తామని, ఖచ్చితంగా సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. నదుల అనుసంధానానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఇప్పుడు దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం అమలవుతుందని చెప్పారు. ఎన్టీఆర్ చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమం దేశంలో ఇప్పుడు కూడా కొనసాగుతుందని తెలిపారు. ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు దోహదపడుతుందని అన్నారు. 41 సంవత్సరాల కంటే ముందు సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. వేదిక పైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నా జ్ఞాపకాలన్నీ 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం కల్పించిన మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా సజీవ చరిత్ర, అందులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు, ప్రజాస్వామ్యంలో వర్తమానానికి, భవిష్యత్తుకి ఒక సందేశం. తెలుగు పౌరుషం, తెలుగువారి ఆత్మగౌరవ నినాదాలతో ప్రజలందరూ కోరుకున్నట్లే 83లో బ్రహ్మాండమైన మెజారిటీ, ఒక సునామీ సృష్టించారు. 3.5 దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఓడించారు. ప్రజలందరూ కూడా ఏకపక్షంగా నిలబడ్డారు. అయితే ఓసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలు కూడా మనం చూసుకుంటే నాటి కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీ పెద్దలంతా కూడా చాలా కుట్రలు చేశారు. అలాంటి కుట్రలో భాగమే 83 ఆగస్టు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అక్కడ వచ్చిన సమాచారం అంతా చూసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చి, ఏదో కుట్ర జరుగుతూ ఉంది, దీన్ని తిప్పి కొట్టాలంటే ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంటే తప్ప సాధ్యం కాదని రాత్రికి రాత్రే మొత్తం 161 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు రామకృష్ణ స్టూడియోస్లో ముషిరాబాద్కి చేర్చాం. అది గేమ్ చేంజర్గా అయింది. ఆ రోజు కానీ రాకపోయి ఉంటే, ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోయి ఉంటే ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చేది. 47 నుంచి 84 దగ్గర 37 సంవత్సరాలు. 37 సంవత్సరాల్లో 26 ప్రభుత్వాల్ని పడగొట్టారు. 18 నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది. కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి, అది నందమూరి తారక రామారావు గారు.
అప్పట్లో ఇంద్రసేనారెడ్డి చాలా పౌరుషంగా ఉండేవాడు, హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన నేరుగా వచ్చి మన స్టూడియోకి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు కూడా గుర్తు చేశారు, ఎమ్మెల్యే క్వార్టర్స్ పోతే వీళ్ళందరి మీద దాడి చేశారు. అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి అందరినీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఇంద్రసేనారెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న 30 రోజులు కూడా. అదే మరిగా వెంకయ్యనాయుడు గారు అయితే మన నాయకుడితో రాష్ట్రమంతా తిరగడం, దేశంలో ఉండే నాయకులందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావడం. వెంకయ్యనాయుడు గారు నేను 78లో కూడా చూశాను అసెంబ్లీలో. ఆ రోజు అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ భయపడతారంటే ఈయన జైపాల్ రెడ్డి గారు ఉండేవారు. వాళ్ళ అసెంబ్లీని గజగజలాడించిన రోజులు అవన్నీ. అలాంటి వ్యక్తి పూర్తిగా సహకరించి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానంగా వెంకయ్యనాయుడు గారు ఉండేవారు. ఎన్టీ రామారావు గారు కూడా ఆయన అంటే చాలా అభిమానం. ఆనాటి గవర్నర్ రామ్లాల్ జరిగిన సంఘటన మీరు చూస్తే మెజారిటీ ఉంది, మీరు అసెంబ్లీ సమావేశం చేయండి, నేను బలాన్ని నిరూపించుకుంటానని అంటే కూడా చాలా దౌర్జన్యంగా ఇప్పుడే లోపల వస్తామంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు, ఆయన మాటలోనే మీరు ఇంటే అర్థమవుతుంది. అంత అప్రజాస్వామికంగా చేస్తే ముఖ్యమంత్రిగా గవర్నర్ని కలవడానికి పోయిన ఎన్టీ రామారావు గారు తిరిగి పోలీస్ వ్యాన్లో కంట్రోల్ రూమ్ తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆ ఒక్క సంఘటన దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతేకాకుండా దేశమే కాకుండా భారతదేశం మొత్తం బగ్గుమనే పరిస్థితి వచ్చింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలందరూ కూడా ఒకటయ్యే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్లు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందజేస్తుందని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో మిరాయి చిత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ ఈవెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కొంతకాలంగా సినిమాలు హిట్ గా అని పరిస్థితుల్లో మిరాయి చిత్రం హిట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరిపోస్తుందని అన్నారు. నగరంలోని భవానీపురంలోని పున్నమి ఘాట్లో మిరాయి చిత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎంపీ కేశవ శివనాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సినిమా యూనిట్ ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మిరాయి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారని అన్నారు. కొంతకాలంగా సినిమాలు హిట్ కాని పరిస్థితుల్లో మిరాయి చిత్రం హిట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరిపోస్తుందన్నారు. హనుమాన్ చిత్రంతో గొప్ప విజయం సాధించిన తేజ సజ్జా మిరాయి చిత్రంతో మరో హిట్ సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. మంచు మనోజ్ ఈ సినిమాలో ప్రతినాయకుడుగా మంచి నటన కనబర్చారని, శ్రేయా శరణ్ ఈ సినిమాలో మంచి నటన కనబర్చారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మంత్రి అయ్యానని, రాష్ట్రంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్టూడియోలు నిర్మాణానికి షూటింగ్లకు ప్రభుత్వం సహకారం అందజేస్తుందని ప్రకటించారు. అనంతరం ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ తేజ సజ్జా మిరాయి చిత్రంతో గొప్ప విజయం సాధించడం అభినందనీయమని అన్నారు. సంవత్సరానికి 3 సినిమాలు చేయాలని హీరో తేజ సజ్జాకు ఆయన సూచించారు. ఫ్యాంటసీ సినిమాలు విజువల్ వండర్ గా తెరకెక్కించిన దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ప్రశంసించారు. అనంతరం హీరో ఏదైతే ఇక్కడ ఉత్సవాలు చేసుకోబోతున్నామో ఆ ప్రాంతంలో మిరాయి అనేటువంటి ఈ మధ్యకాలంలో మొన్న సెప్టెంబర్ 12వ తారీఖున సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భంగా ఆ సినిమా ఇవాళ ప్రేక్షకులు విశేషంగా ఆకర్షిస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఈ విజయోత్సవ కార్యక్రమం జరగడం కూడా ఆనందంగా ఉంది. రేపు జరిగేటువంటి దసరా ఉత్సవాలకి కర్టెన్ రైజర్ గా కూడా ఈ కార్యక్రమం ఉంటుందనేటువంటి మాటని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ సినిమా మటుకు ఇట్స్ ఏ విజువల్ వండర్. యువ కథానాయకుడు తేజ సజ్జా చాలా అద్భుతంగా నటించాడు. నాయకుడిని మించి ప్రతి నాయకుడు, యాంటాగనిస్ట్ అంటారా, విలన్ అంటారా, ఏమంటారో కానీ మా మనోజ్ అత్యద్భుతంగా, అంటే ఎప్పుడైనా సరే ఆ ప్రతి నాయకుడు పాత్ర పవర్ఫుల్గా ఉంటేనే మరి చివరిలో ప్రతి నాయకుడిని తుదముట్టించే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది. తేజ ఎక్స్ట్రాడినరీగా కష్టపడ్డాడు. మనం ఏదో విజువల్ ఎఫెక్ట్స్ అనుకున్నాం, ఎంత కష్టపడ్డాడో ఇందాక చూపెట్టారు. ఆ సినిమా మేకింగ్ షాట్స్లో ఎంత ఎదిగినా ఒదిగుండటం అనేది హీరోకి చాలా అవసరం. ఎంత వరుసగా 3 హిట్లు వచ్చినా
చక్కగా ఒదిగి ఉండే తేజ సజ్జా ఈజ్ గోయింగ్ టు బి అన్స్టాపబుల్ హీరో. రాబోయే రోజుల్లో అత్యున్నత స్థాయికి తేజ బాల నటుడిగా స్టార్ట్ అయ్యి మరి ఈరోజు ఎంతోమంది అభిమానుల హృదయాలు చూరగొన్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చి అందరు హీరోల్లాగా సంవత్సరానికి ఒక్క సినిమా కాకుండా కనీసం 3 సినిమాలు చేయాలి. నువ్వు కాదు, మారాలి ఇప్పుడు ఎందుకంటే హీరోల కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరిన్ని సినిమాల్లో నటించాలని. కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలు మన సంస్కృతి అని, ఈ బొమ్మలు తయారు చేసే కళాకారులకు అవసరమైన తెల్ల పొనికి అంకుడు చెట్ల పెంపకానికి ప్రత్యేక ప్రాజెక్టులతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు కృషి చేయాలని గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమైన తెల్ల పొనికి చెట్లు అడవుల్లో అంతరించబోవడంతో కళాకారులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ బొమ్మల తయారీపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, భౌగోళిక గుర్తింపు జీఐ పొందిన కొండపల్లి బొమ్మల ఖ్యాతి ఘనమైందని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న 4వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు మంగళవారం జరిగిన చర్చల సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడారు. కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమైన తెల్లపోనికి చెట్లు అడవులో అంతరించిపోవడంతో కళాకారులు ఇబ్బంది పడుతున్నారని, ఆ బొమ్మల తయారీపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, భౌగోళిక గుర్తింపు జీఐ పొందిన కొండపల్లి బొమ్మల ఖ్యాతి ఘనమైందని పేర్కొన్నారు. కలెక్టర్ లక్ష్మీ షా విజ్ఞప్తిపై గౌరవ ముఖ్యమంత్రి స్పందిస్తూ కొండపల్లి ఏటికొప్పక బొమ్మలు మన సంస్కృతి అని, ఈ కళలను కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రత్యేక ప్రాజెక్టుతో బొమ్మల తయారీకి అవసరమైన చెట్లను పెంచి కలపను అందుబాటులోకి ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేయనున్నట్లుగా తెలిపారు. ఇందుకు 2 జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించాలని సీఎం అన్నారు. హస్త కళాకారులకు అవసరమైన కలపను అందుబాటులో ఉంచేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి వర్యులు సూచించారు. సార్ నమస్తే సార్. రిగార్డింగ్ కొండపల్లి టాయ్స్ కావాల్సిన వుడ్ రిక్వైర్మెంట్ సార్. తెల్లపునికి అంటారు, జియోషియా, రొటరీ ఫార్మేస్ కమ్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ సార్. అక్కడ ఒక 400 కుటుంబాలు దీని మీద బతుకున్నాయి సార్. ఇట్ ఇస్ ఆల్సో జియోగ్రఫికల్ ఇండికేషన్, వరల్డ్ ఫేమస్ టాయ్స్ సార్. నాట్ ఓన్లీ మనం వాళ్ళు ఉండడం కాదు, దిస్ ఈజ్ అవర్ కల్చర్. కొండపల్లి టాయ్స్ ఈజ్ అవర్ కల్చర్. ఏటుకొప్ప టాయ్స్ మన కల్చర్. ఆ 2 కలెక్టర్స్ ఈ 2 కాపాడుకోవాలి. ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి. అక్కడ మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, చిన్నవన్నీ యూ గెట్ ఇట్ డన్. షూర్ సార్. ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ సార్, వాళ్ళతో మాట్లాడాను సార్. యాక్చువల్లీ నాకు కొండపల్లి టాయ్స్కి ఇప్పుడు ఉన్న మార్కెట్ పరంగా ఎవ్రీ ఇయర్ కావాల్సింది 4 cubic meters సార్. ఇక్కడ యాక్చువల్లీ ఎలా తీసుకుంటున్నారంటే దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ప్రైవేట్ మార్కెట్ సార్, విచ్ ఈస్ సమ్టైమ్స్ కాస్ట్లీ, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ సార్. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఎలాగైతే మనం రెగ్యులర్ టింబర్స్ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టి అమ్ముతాము, అలాగే ఇది కూడా అమ్మండి, మనకి ఈజీ అవుతుంది, అట్లీస్ట్ వీల్ హ్యావ్ ఫార్మల్ ఛానల్ అన్నారు సార్. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే దెర్ ఇస్ నో పాలసీ ఫర్ కటింగ్ ద న్యాచురలీ గ్రోన్ ట్రీ సార్. ఓన్లీ మనం ప్లాంటేషన్ చేసింది మాత్రమే కట్ చేస్తారు. ఇన్ దిస్ కేస్ ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్, ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ ఎ స్పెషల్ పర్మిషన్ అండ్ స్పెసిఫిక్ గ్రౌండ్స్, దెన్ ఓన్లీ ది న్యాచురల్ ట్రీస్ కెన్ బి ఐదర్ ట్రిమ్డ్ ఆర్ కట్ అని చెప్పారు సార్. ఆ విషయంలో వి నీడ్ సమ్ సపోర్ట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెన్ వర్క్ ఇట్ అవుట్. మీరు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం శాండిల్వుడ్ కూడా అట్లనే చేస్తున్నాం. శాండిల్వుడ్ని మనం అవసరమైతే కట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండి ఎక్స్పోజ్ చేసి ఇస్తామని పర్మిషన్ అన్నారు. ఇవి ట్రెడిషనల్గా కల్చర్ని కాపాడేటి కాబట్టి ఇలాంటి కన్నీ టైఅప్ చేయండి. ఓకే, విల్ డూ ఇట్. అది మీరే డిపార్ట్మెంటే ప్రొవైడ్ చేయడిగా ఉండాలి. ఇది కూడా అవసరమైతే వాళ్ళతోనే కలిపి ఒక సొసైటీ పెడతారా, ఎట్లా చేస్తారో కూడా వర్కౌట్ చేయండి. ఏపీలో ఏడాది వ్యవధిలో 33% మేర నేరాలను తగ్గించాలని, అదే సమయంలో ప్రజల సంతృప్తి శాతం పెరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నివేదికలు, రికార్డులలో ఏపీలో నేరాలు తగ్గాయనే విషయం ప్రస్ఫుటంగా కనిపించాలని అన్నారు. శిక్షల శాతం పెంపుపై దృష్టి సారించడంతో పాటు నేరం జరిగిన గంటలోగా ఘటనా స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ ఆధారాలన్నింటినీ సేకరించాలని వారు సూచించారు. ఇకపై జిల్లాల వారీగా ఏ నేరాలు జరుగుతున్నాయి, శిక్షల శాతం ఎంత మెరుగుపడిందనే దానిపై సమీక్షిస్తానని తెలిపారు. కలెక్టర్ల సదస్సు 2వ రోజు చివరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతల అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో అంతర్గతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఏపీలో గంజాయి సాగు పూర్తిగా అరికట్టామని, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే దానికి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంటే కొన్ని చోట్ల గంజాయి సమస్య ఉందని చెప్తున్నారని, వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, అనర్థాలపై విస్తృతంగా అవగాహన, ప్రచారం కల్పించాలని స్పష్టం చేశారు. తద్వారా తీవ్రమైన నేరాల్ని 50% తగ్గించగలమని అభిప్రాయపడ్డారు. ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మనందరికీ కెపాసిటీస్ ఉన్నాయి, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి.
తెలివితేటలున్నాయి. నేను ఒకప్పుడైతే పోలీస్ ఆఫీసర్స్ ఫిజికల్ ఫిట్నెస్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేశాను. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం ఇవన్నీ. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ప్రతి ఒక్కరిలో మీ ఆఫీసుల్లో ఒక మార్పు కనపడాలి. ఏదైతే మనం చెప్పడం కాకుండా మనం ఒక లీడర్స్గా దాన్ని ఒక ఎగ్జాంపులరీగా లీడ్ చేసే పరిస్థితి ఉండాలి. అలాంటి వర్క్ కల్చర్ రావాలి. మీరే కాకుండా ఈరోజు టెక్నాలజీ అనువుగా వచ్చింది కాబట్టి లాస్ట్ మైల్ వరకు అందరి దగ్గర పనిచేయించే పరిస్థితి రావాలి. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. ఈరోజు ఒక నిర్ణయం చేశాం పోలీసుల్లో. ఈ సంవత్సరం 33% క్రైమ్ రేట్ తగ్గాలి. ఇది తగ్గాలి అంటే ఆ జిల్లాలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కమ్యూనికేషన్ ఇవ్వాలి. కమ్యూనికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఫర్మ్ యాక్షన్స్ ఉండాలి. టెక్నాలజీని కూడా మీరు ఉపయోగించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ మీరు కూడా చూడబోతారు. సంజీవని ఈజ్ ఎ గేమ్ చేంజర్. నేను 30% మిమ్మల్ని 33% క్రైమ్ తగ్గించమంటున్నా. అదే హెల్త్ డిపార్ట్మెంట్ని 33% బడ్జెట్ తగ్గించమంటున్నా. టెక్నాలజీ ఉపయోగించి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్ళి అదే మరి క్యూరేటివ్ హెల్త్కి పోయి అది కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా చేసి ఇంకొక పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా స్టార్ట్ చేసి వల్నరబుల్ పేషెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇక్కడుండే మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరం కూడా హెల్త్ మెయింటైన్ చేయాలి. మీరు హెల్తీగా ఉంటే స్టేట్ కూడా హెల్తీగా ఉంటుంది. లేకపోతే మీరు అన్హెల్తీ అయితే మాత్రం ఇల్ హెల్త్ అయితే మీ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. స్వచ్ఛంద సంస్థకు నిధులు రాకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరిని తప్పుపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఈ మేరకు కె రామకృష్ణ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థకు నిధులు రాకుండా అనేక ఇబ్బందులు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినప్పటికీ ఆర్టీటీ సంస్థ వారి కార్యకర్తలు వెళ్లి పలు రకాల సేవలు అందించారని అన్నారు. అనంతపురం జిల్లాలో ఉన్న పేద వర్గాల్లో అంతో ఇంతో సంతోషం నిండి ఉంది అంటే అది ఆర్టీటీ సంస్థ అందించిన సంక్షేమ కార్యక్రమాల వలనేనని, పేదలకు ఇల్లు, ఉపాధి, విద్య అందించడంలో ఆర్టీటీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్టీటీ స్వచ్ఛంద సేవా సంస్థకు నిధులు రాకుండా అనేక ఇబ్బందులు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తారు. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి విషయాన్ని మత దృష్టితో చూస్తూ ఉన్నారు తప్ప వాస్తవ దృష్టితో చూడడం లేదు. ఎందుకంటే గత అనేక దశాబ్దాలుగా వారు అనంతపురం జిల్లాలో పనిచేయడమే కాకుండా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా సరే కార్యకర్తలతో సహా తరలి వెళ్ళి వారికి అనేక రకాల సేవలు అందించారు. సేవలు అందించడమే కాకుండా ఇవాళ అనంతపురం జిల్లాలో ఉన్న పేద వర్గాల్లో ఎంతో సంతోషం నిండి ఉందంటే వాళ్ళకి ఇల్లు కల్పించడంలో, ఉపాధి కల్పించడంలో, అదేవిధంగా వారికి విద్యను అందించడంలో కూడా ఆర్టీటీ కీలక పాత్ర పోషించింది. అలాంటి ఆర్టీటీ స్వచ్ఛంద సేవా సంస్థకు నిధులు ఆపు చేస్తే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియకపోతే ఏమన్నా అనుకోవచ్చు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. పైగా వారి దగ్గర సమాచారం ఉంది. వారు స్వచ్ఛంద సేవా సంస్థగా పనిచేశారు తప్ప ఈనాడు కూడా మత మార్పులకు కూడుకోరు. అలాంటి సంస్థకు వారు నిధులు బంద్ చేస్తే ఏమాత్రం కూడా అడ్డుకట్టు వేయలేకపోతే, దాన్ని సరిదిద్దలేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వమా లేకపోతే బీజేపీ ప్రభుత్వమా అని నేను అడుగుతాను. కాబట్టి అంటే గతంలో మేము ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేశాం. పార్లమెంటరీ పార్టీ నాయకులు కృష్ణదేవరాయలు గారికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు కూడా కేంద్రంతో మాట్లాడిన తర్వాత కూడా ఫలితం లేకుండా పోతా ఉంది. నిన్న వేలాది మంది అనంతపురం కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు స్పందించి వారికి ఉన్న అడ్డంకులు తొలగించకపోతే ఖచ్చితంగా నేను చెప్పగలను, ఇది కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, మోడీ కనుసన్నల్లో అమిత్ షా ఆదేశాలతో పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పగలుగుతాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు కావాలి. ఈవెన్ నారా లోకేష్ గారికి కూడా ఆర్టీటీ గురించి తెలుసు. కాబట్టి వారు స్పందించాలని చెప్పి న్యాయం చేయాలని చెప్పి కోరు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసేది ఏమీ లేకపోయినా బడాయి మాటలు మాత్రం చెప్పుకుంటూ ఉంటారని వైఎస్ఆర్సీపీ నేత పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉండదని అన్నారు. కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు తప్పుడు మాట్లాడారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఎప్పుడు ఎవరు ప్రశాంతంగా బతకలేరు అని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గత పాలనలో రాష్ట్ర మావోయిస్టులు ఫ్యాక్షన్ హత్యలు కరువుతో ఉండేదని, వైఎస్ఆర్ సీఎం అయ్యాకనే మావోయిస్టులు కంట్రోల్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చెప్పేది ఒకటి, చేస్తుండేది ఒకటి జరుగుతూ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కఠినంగా వివరించండి అని చెప్పి మీడియాలో చెప్పినట్టుగా వస్తుంది, తన మీడియాలో ప్రొజెక్ట్ చేస్తాడు. మరి గమనించుంటారు కదా 14 సంవత్సరాల పాలన ఏ రకంగా జరుగుతుంది. రెడ్ బుక్ పాలన అన్నటువంటిది అనుసరించుకొని దాన్నే ఫాలో కావాలా అని చెప్పి ఎంతమంది కార్యకర్తని దారుణంగా చంపడం అయితేనేమి, అడ్డమైన కేసులు ఏ తప్పు లేకపోయినా వ్యవస్థను వాడుకొని ఏ రకంగా కార్యకర్తలను ఇబ్బంది చేసినటువంటిది కూడా ఒకసారి గమనించాలి. తను మాట్లాడే మాటలకు జరిగేదానికి పొంతనున్నదని మరోసారి నిరూపించాడు. తన పరిపాలనలో 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలాగొనిందంటే స్వయంగా 2003లో తనపైన దాడి చేసినా నిర్మూలించుకోలేకపోవడమే కాకుండా ఏ గ్రామీణ ప్రాంతంలో కూడా కనీసం ఒక నాయకుడు కానీ ప్రజలు కానీ స్థిరంగా నివాసం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా నక్సలిజం, ఫ్యాక్షనిజం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. అనేకమైనటువంటి పోలీస్ ఆఫీసర్లు, అధికారులు, ప్రజలు, రాజకీయ నాయకులు దారుణంగా హత్యలకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కరువు, ఇరిగేషన్ పైన, అగ్రికల్చర్ పైన ఏమాత్రం శ్రద్ధ లేదు. కేవలం ఎక్కడ చూసినా పూరుగుడిసెల పరిస్థితి, పేద ప్రజల గురించి చాలా అద్దుమానంగా ఉన్న పరిస్థితులు. మహనీయుడు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, అందుకే మాట్లాడుతుంటాం 2004కు ముందు రాష్ట్రము, 2004 తర్వాత అన్నటువంటిది మనం మాట్లాడుకోవాలి. ఆ 2004లో ఆ మహనీయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సామాన్య ప్రజల యొక్క జీవనశైలి మారింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వచ్చింది. నక్సలిజాన్ని పూర్తిగా ఆయనే కంట్రోల్ చేశాడు. ఈయన టెక్నాలజీని ఉపయోగించాను, నేనే గ్రేహౌండ్ సృష్టించాను మాటలు మాట్లాడుతున్నాడు. కానీ నక్సలిజం ఎప్పుడు నిర్మూలించబడిందో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా సామాన్య ఆంధ్ర ప్రజల్ని. ఇంత టెక్నాలజీ పెరిగి కూడా ఇంత జరుగుతున్నా ఇంతవరకు ఛత్తీస్గఢ్లో పూర్తిగా నక్సలిజం ఎరాడికేట్ చేయలేకపోయినారు. మరి ఎవరు చేశారు ఆ టైంలో? ఎవరు దాన్ని కంట్రోల్ చేశారు? చంద్రబాబు నాయుడు గారా, రాజశేఖర రెడ్డి గారా? ఈయన చెప్పేటువంటి మాటలకు చేసేదానికి పొంతనన్నది ఉదాహరణతో సహా చెప్పా. ఎక్కడైనా మనకు రికార్డ్స్ దొరుకుతాయి ఏ సమయంలో రాష్ట్రంలో నక్సలిజం అనేది పోయింది అన్నటువంటిది. ఫ్యాక్షనిజం వద్దు, ఫ్యాషన్ వైపు మళ్లించాడు రాయలసీమ ప్రాంతాలను. ఇరిగేషన్గా బలోపేతం చేసి పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులు నిర్మించడమే కాకుండా గాలేనగిరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టు టేకప్ చేయడమే కాకుండా ఇటు ప్రాంతాలకు వస్తే పోలవరం లాంటి ప్రాజెక్టు టేకప్ చేసి ఇరిగేషన్ పైన దృష్టి మళ్లించి రాష్ట్ర ప్రజానికి పచ్చగా మార్చాడు. హరిత ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నీ హయాంలో జరిగిందా అది? 2004 వరకు నేను హైదరాబాద్ నిర్మించాను ఇప్పుడు మాట్లాడుతుంటావు. మరి బెంగళూరు సంగతి ఏంటి? 40% ఆఫ్ ద ఐటీ ఎక్స్పోర్ట్స్ బెంగళూరు నుంచి జరుగుతున్నాయి. మరి ఆడ ఎస్ఎం కృష్ణ ఏ రోజు నేను బెంగళూరు కట్టాను అన్నటువంటి ఐటీకి నేను ఆద్దినని ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడ పేరు కూడా వినలేదే. ఆ సమయంలో జరిగిన దాన్ని రొటీన్గా జరిగిన దాన్ని నీ ఖాతాలో వేసుకుంటావు. కానీ ఒక ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ ఎలా ఫెయిల్ అయ్యానో, సామాన్య మానవుడి గురించి ఎలా ఫెయిల్ అయినటువంటిది నేను పూర్తి ఫిగర్స్తో చెప్పాను. విజయవాడ వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఏడాది గడిచిన నష్టపరిహారం ఇవ్వకుండా వంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే బొడమేరు ప్రక్షాళన చేసి ముంపు భయం నుంచి 3 జిల్లాల ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్దే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు తన దృష్టంతా అమరావతి మీద పెట్టి విజయవాడ బ్రాండ్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీశారని అన్నారు. బొడమేరు ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు నగరంలోని ధర్నా చౌక్ లో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. గత బొడమేరు వరద వల్ల ముంపు వల్ల జరిగిన నష్టాన్ని ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ పూడికలు తీకపోవడంతో చిన్నపాటి వర్షాలకే వరద నీరు ఇళ్లలోకి చేరుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 30 ఏళ్ల సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు ఇన్నేళ్లలో బొడమేరును ఎందుకు ప్రక్షాళన చేయలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మాటల గారడీలతో ప్రజలను వంచిస్తూనే ఉందని, చేసే ప్రతి పనిలోనూ ప్రచార ఆర్భాటమే తప్ప హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొడమేరు వరదల కారణంగా నష్టపోయిన విజయవాడ వాసులు ఏడాది గడిచినా
పరిహారం అందక ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ ఇవన్నీ ఏమీ పట్టి పట్టనట్టుగా తాను తొలిసారి సీఎం అయి 30 ఏళ్లు పూర్తయిందని చంద్రబాబు నాయుడు సంబరాలు చేసుకుంటున్నారు. గత ఏడాది బుడమేరు వరదల కారణంగా విజయవాడ నీటి మునిగినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు నగరంలో తిరిగి ఫోటోలకు ఫోజులిచ్చి హామీలిచ్చి వెళ్లిపోయారే గాని ఏడాది పూర్తయిన బాధితులకు పరిహారం అందలేదన్న సంగతిని మాత్రం ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయారని అన్నారు. బుడమేరు వరదల కారణంగా విజయవాడ తూర్పు సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గాలతో పాటు నందిగామ మైలవరం నియోజకవర్గ పరిధిలో తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ బాధితుల కష్టాల కూటమి ప్రభుత్వం పెద్దలకు కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. విజయవాడ నగర ప్రజలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలు గత అనేక దశాబ్దాలుగా వారు ఇబ్బందులు పడతా ఉన్నారు బుడమేరు వరదలతో. లాస్ట్ ఇయర్ కూడా మీరందరూ కూడా చూశారు, చాలా పెద్ద ఎత్తున బుడమేరు వరదలు వచ్చాయి. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 9 రోజుల పాటు బస్సులోనే ఉండి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కూడా చర్యలు చేపట్టాడు. ఆనాడు సిపిఐగా మా ఎంపీ గారితో పాటు మేమందరం వెళ్ళి ఆనాడు ముఖ్యమంత్రి గారిని మేము అభినందించాము కూడా. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, దీనికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను, సంవత్సరంలోగా దీన్నంతా కూడా నేను పరిష్కారం చేస్తానని. ఈ సంవత్సర కాలంలో మీరు ఏమీ చేయలే, బుడమేరు గాలికి వదిలేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కావాలని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద నిధులు ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు. నా పని అయిపోయిందని చెప్పి మీరు ఊరికే ఉన్నారు. బట్ బుడమేరు ఇవాళ మళ్ళీ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బుడమేరు వస్తే మా పరిస్థితి ఏమిటని లబోదిబోమంటూ ఉన్నారు. ఇదే కాదు, దాదాపు 3-4 దశాబ్దాల క్రితం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించాడో, ఏ ప్రాజెక్టులు అయితే శంకుస్థాపన చేశాడో అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు, కర్నూలు జిల్లా ప్రాజెక్టులు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రాజెక్టులు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. బుడమేరు పెండింగ్లోనే ఉంది. ఇవన్నీ కూడా గాలి వదిలిపెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొత్త రాగం అందుకున్నాడు, కొత్త పల్లవి పాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటే ఇప్పుడు పోలవరం బనకచెర్ల పేరుతో ఇవాళ కొత్త రాగం అందుకొని అందరు కూడా ఆ పాటే పాడమంటా ఉన్నాడు. ఇది సరైంది కాదు. సంవత్సర కాలం గడిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ కూడా బుడమేరు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. 10 రోజుల పాటు విజయవాడ నగరంలో స్వయంగా పర్యవేక్షించినటువంటి ముఖ్యమంత్రి బుడమేరు ముంపుకు కారణాలు తెలుసుకొని ఆపరేషన్ బుడమేరును అమలు చేస్తామని చెప్పాడు. కానీ నాటి వరకు జరిగిందా? నిన్న కాకపోయిన జలవనరుల శాఖ సమావేశంలో ఈ రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు కోసం, పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం, రైతాంగ సంక్షేమం కోసం 9,000 కోట్ల రూపాయలు మేము ప్రాజెక్ట్స్కి మంజూరు చేస్తున్నామని చెప్పి రాష్ట్రంలో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్న ప్రాజెక్టులన్నీ ఏకరువు పెట్టాడు. నేను అడుగుతున్నా, ఇవాళ విజయవాడలో 3 జిల్లాలకు సంబంధించినటువంటి బుడమేరు సమస్యకి నిధులు కేటాయించరా? ₹1 ప్రభుత్వ నిధులతోటి ₹1 టెండర్ పిలిచారా మీరని చెప్పేసి అడుగుతున్నా. బుడమేరు ప్రవాహ వేగాన్ని క్రమబద్ధీకరించడానికి ఆక్రమణ తొలగించి పూడికలు తీశారా అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ డైరియా ప్రబలింది. ఆపరేషన్ బుడమేరు అమలు జరగాలి, ఆక్రమణ తొలగించాలి. ఆ వైపుగా సిపిఐ సంవత్సర కాలంగా మీరు చెప్పినటువంటి ఆపరేషన్ బుడమేరు హామీల్ని అమలు చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి ఇవాళ మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈరోజున సిపిఐ నిరసన దీక్షను చేపట్టింది. ఈ నిరసన దీక్షని జయప్రదం చేయాల్సిందిగా ప్రభుత్వం వెంటనే కదిలి ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని చెప్పేసి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు భారతరత్న కోసం కృషి చేస్తామని వ్యాఖ్య. రాష్ట్రంలో సినిమా షూటింగ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్న మంత్రి కందుల దుర్గేష్. కొండపల్లి బొమ్మల తయారీని ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం దృష్టికి తీసుకొచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.